దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 10 ఏళ్ల ఆధిపత్యాన్ని ప్రజలు తిరస్కరించారని సీఎం తెలిపారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని, తెలంగాణను పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ సర్కారు లక్ష్యమన్నారు. అర్హులైన ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులంచడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో సీఎం రేవంత్ రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే పర్సనాలిటీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ది కాదని జగ్గారెడ్డి అన్నారు. ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద కొత్త ప్రభాకర్ రెడ్డిది అటెండర్ పోస్టే అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేస్తే అప్పుడు లేవని ప్రభాకర్ గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుందని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చావని, ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫంక్షనింగ్ పరిపాలన మీద కామెంట్స్ అంటే మా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్కి దానికి జవాబు ఏంటంటే, ముఖ్యంగా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మాట్లాడుతున్నాను. 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటావు కదా, టీఆర్ఎస్ ఎంపీగా ఉంటావు కదా, ఎప్పుడైనా ఆ రోజుల్లో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది, ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఉండే నా ప్రభాకర్ రెడ్డి? ఇంకా నా పార్టీ నా గవర్నమెంట్ కాబట్టి నువ్వు లేనిది నువ్వు ఏదో విమర్శిస్తున్నావు కాబట్టి దానికి కౌంటర్గా నా జవాబు ఏంటంటే, మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. మన దగ్గర 10 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ లోడ్ విషయంలో కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు, కార్మికులను కాపాడాలి, వాళ్ళందరినీ ఓట్లు వేసారు. ఈ ముఖ్యమంత్రి సిద్దిపేట పట్టణంలో గత రాత్రి బజరంగ్ దళ్ నాయకుడు రాజారాంపై ఓ వర్గం చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలో హిందూ సంఘాల నాయకులు సిద్దిపేట బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సిద్దిపేటలో హిందూ సంఘాలు నాయకులు ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ్ దళ్ నాయకులు రాజారాంను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. సిద్దిపేటలో పోలీస్ అధికారులు హిందూ సంఘాలపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్ళు గ్రూప్ పంపిస్తే వీళ్ళని చంపేస్తే ఎవ్వరు కూడా గోరక్షణ చేయరు, గోమాతను ఎవ్వరు కాపాడని చెప్పేసి 2 కాన్సెప్ట్ లేకపోతే
పోలీస్ యంత్రాంగం కూడా ఎంతసేపు హిందువుల మీద కేసులు ఎట్లా పెడదాం, ప్రతి దాంట్లో హిందువులదే తప్పు ఉందనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళకి తెలుసు కొన్ని ఆర్గనైజేషన్స్ గోమాతను రక్షించమనేటువంటి ఒక సంఘటనని సందర్భాన్ని తీసుకొని బక్రీద్ కంటే ముందు చేస్తున్నటువంటి ఈవెంట్స్ చూస్తూ ఉన్నాం. దానికి డీజీపీ గారు హెచ్చరిక జారీ చేస్తాడు, హిందువులు ఎవరు పోవద్దు, ఎవరు తనిఖీలు చేయొద్దు, ఎవరు బండ్లు పట్టుకోవద్దు. మేము పట్టుకోం సార్, మరి మీరు పట్టుకోవచ్చు కదా. మీరు పట్టుకోకపోవడం వల్లనే కదా ఈ పని అవుతా ఉంది. పోలీసు వాళ్ళు మీ పని మీరు సరిగా చేసుకుంటే మాకు ఈ పంచాయతీ ఎందుకు ఉంటుంది? మేము పోయి ఆవులు ఏడున్నా ఏడకొస్తున్నారని చూడాల్సిన బాధ్యత మాకెందుకు వస్తుంది? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మీరు ఒక వర్గం పట్ల చూసి చూడనట్టు ప్రవర్తించడం వల్లనే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో హిందూ చైతన్యం కోసం పనిచేస్తూ చాలా కాలం నుంచి గోరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి రాజారాంని భౌతికంగా నిర్మూలిస్తే ఇక మాకు సమస్యనే ఉండదు, అడిగేటోడు ఉండడు అనేటువంటి రీతి లోపల కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు వాళ్ళే ముందుగాల పోలీస్ స్టేషన్కి మా ఇళ్ళలోకి వచ్చిర్రు, మా స్త్రీల చేతులు పట్టుకున్నారు. ఇది మా సంస్కృతి కాదు. మేము అట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయము, ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చెయ్యరు. కాబట్టి తప్పుడు కేసులు పెట్టి ఇంకా మళ్ళీ మమ్మల్ని రిమాండ్ చేయించాలనేటువంటి ఆలోచన ఏదైతుందో. కర్నూలు జిల్లాలో పోలీస్ వ్యవస్థలో మరోసారి అవినీతి బయటపడింది. 4వ పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, కానిస్టేబుల్ రవి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఓ కేసు విషయంలో బాధితుడు రఘు నుండి 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో సీఐ మధుసూదన్ గౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మధుసూదన్, కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో డ్రగ్స్ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అద్దంకికి చెందిన 6 వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీం దాడులు నిర్వహించింది. అరెస్ట్ అయిన వారిలో ఒకరు తిరుపతిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన ప్రస్తుతం పరారులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిందితుల వద్ద నుండి 800 గ్రాముల డ్రగ్స్, 5 మొబైల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ సుమారు 2 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా డ్రగ్స్ వ్యాప్తిపై ఆందోళనను రేకెత్తిస్తుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై వైసీపీ మండల స్థాయి నేతలతో పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన నిరసన పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, దాడులకు పాల్పడడం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినం ద్వారా కూటమి ప్రభుత్వంపై హామీల అమలుకు ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు సాగించే దుర్మార్గమైన పరిపాలన, మాట నిలబెట్టుకోలేని తనానిపై పొడిచే వెన్నుపోట్లకు వ్యతిరేకంగా నిలదీయడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి 4వ తారీఖున వెన్నుపోటు దినంగా జరిపిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా. మేము కోరుతా ఉన్నాం ప్రజలందరినీ కూడా, మాయ మాటలు చెప్పి ఈ రోజుకు సంవత్సర కాలం తర్వాత కూడా సూపర్ 6 అమలు చేయకపోగా మళ్ళీ సూపర్ 6 శాసనాలంట. మాకేం అర్థం కావడం లేదు. బుక్ కూడా శాసనం అట. ఏదో మన సినిమాలు రాసినారు, ఏదో నా మాటే శాసనం అని. అంటే ఇప్పుడు బుక్కే శాసనం. కాబట్టి ఇట్లా బుక్కులు గిక్కులు కాకుండా ప్రజల పక్షాన నిలబడడం కోసం, మాట్లాడడం కోసం, ప్రజలకు ధైర్యాన్ని తెచ్చిపెట్టడం కోసం, భవిష్యత్తును కాపాడుతామని భరోసా ఇవ్వడం కోసం రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సాగబోయే వెన్నుపోటు దినాన్ని అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ సాగించిన వెన్నుపోటు దినాన్ని అధికారంలోకి వచ్చి వాళ్ళు చెప్తే పసుపులు చల్లుకుంటారంట. పసుపులు మీ నెత్తుల మీద చల్లుకోవాలి, మా మీద కాదు, జనం మీద కాదు. ఈ రోజున చల్లుకొని ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన కాలం వచ్చింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన ఎంత కష్టానికైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
4వ తారీఖున సింగనమల నియోజకవర్గానికి సంబంధించి నార్పల్లో ఉదయం 10 గంటల కార్యక్రమం మొదలవుతుంది కనుక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.